న్యూస్ నెస్ట్ వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అవినీతి అధికారులను చాలామందిని చూసాం. 5,000, 10,000, లక్ష, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ అవినీతి అధికారులను చాలామందిని చూసాం. వాటన్నింటినీ వెనక్కి నెట్టి 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఒక అధికారి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో దాని మీద ఆర్టికల్ రాశారు. ఎంత దారుణం అండి! 5 కోట్ల రూపాయల లంచం అడిగి దాంట్లో టోకెన్ అడ్వాన్స్గా 25 లక్షల రూపాయలు తీసుకున్నాడంటే అధికారి. అంటే గత పాలకులు అధికారులను ఏ స్థాయికి దిగజార్చారో ఇదొక ఉదాహరణ. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు చేసిన దోపిడీ, దారుణాలు, మారణ కాండలు అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకుని ఎలా చేశారో మనం చూసాం. దాన్ని అలుసుగా తీసుకుని ఇదిగో ఇలాంటి అధికారులు వాళ్ళు చేయగలిగింది మేము చేస్తే ఏంటి అన్న అహంకారంతో, భయం లేకుండా, తెంపరితనంతో ఆఫీసులోనే 25 లక్షల రూపాయలు తీసుకున్నాడంటే సమాజం ఎట్టిపోతా ఉంది. భవిష్యత్తు ఏంటి? ఇలాంటి అధికారులు ఏం చేయాలి? ఏసీబీ కేసు పెడుతుంది, కోర్టులో కేసు నడుతుందో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఈ లోపు రిటైర్ అయిపోతాడు. ఇంతకుముందు దోచుకున్న సొమ్ము బయటికి రాదు, దీని మీదే విచారణ జరుగుతుంది. దానికి ఏదో చెప్తాడు కాకమ్మ కబుర్లు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు వస్తే ఇలాంటి అవినీతి తిమ్మింగళాలకి రిలాక్సేషన్ దొరుకుద్ది. ఆ కేసులను ఎత్తేసి జేబులో సంకలో పెట్టుకుంటాడు. సరే, నువ్వు 10 కోట్లు 20 కోట్లు లంచం తీసుకుని సంపాదించుకున్నావు కదా, దాంట్లో సగం నాకు నీకు మొత్తం మాఫీ చేస్తానంటాడు. ఇదే విధానం కొనసాగితే, ఇలాగే ఈ అవినీతి తిమ్మింగళాలు వ్యవహరిస్తూ ఉంటే ప్రజలకు మేలు జరిగేది ఎప్పుడు? ప్రజలకు మంచి జరిగేది ఎప్పుడు? గత 5 ఏళ్ళు చూసాం. వాలంటరీ వ్యవస్థను పెట్టి డెత్ సర్టిఫికేట్ కావాలన్న లంచం తీసుకున్న పరిస్థితి కూడా చూసాం. ఎంత దరిద్రుడైనా, ఎంత నికృష్టుడైనా, ఎంత వెధవైనా డెత్ సర్టిఫికేట్కి డబ్బులు తీసుకోవడం ఎప్పుడు వినలా. జగన్మోహన్ రెడ్డి పాలనని విన్నాం, చూసాం, స్వయ అనుభవం అది. డెత్ సర్టిఫికేట్కి 1,500 రూపాయలు లంచం తీసుకున్న పరిపాలన జగన్మోహన్ రెడ్డిది. వాలంటీర్లను పెట్టుకుని వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించి రాజకీయ నాయకులను దద్దమ్మలు చేసి ఎలా వ్యవస్థలని నాశనం చేశాడో జగన్మోహన్ రెడ్డి చూసాం. కనీసం పోనీ ఆ వాలంటీర్ల కన్నా న్యాయం చేశాడంటే వాళ్ళకే చేయలే. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నెత్తిని చెంగేశాడు. అదిగో అన్నాడు, ఇదిగో అన్నాడు, వాళ్ళని ఏం చేయలే, వాళ్ళకేం న్యాయం చేయాల. వాడుకున్నాడు, వాడుకున్నాడు. వాళ్ళు అందరి కాడికి దోచుకున్నారు, వదిలేశారు. ఎన్నికలకు ముందు రాజీనామా చేయించాడు 1,50,000 మందితో. మీకు ఎందుకు, రేపు నేను వచ్చినాక మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను, మీరు బయటకు వచ్చేయండి. ఇప్పుడు దాకా మీ దగ్గర ఉన్న సమాచారంతో, ఇప్పుడు దాకా మీ దగ్గర ఉన్న ఓటర్ల పేర్లను అడ్డం పెట్టుకుని వాళ్ళని భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి మాకు ఓట్లు వేయించండి, బయటకు వచ్చేయండి అని చెప్పి రాజీనామాలు చేయించాడు. తర్వాత మొసలి కన్నీళ్లు కాల్చాడు, వాళ్ళకి అన్యాయం జరిగిపోయిందని. ఆ వాలంటీర్లకు అన్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఆ వాలంటీర్లను ముంచిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదిగో ఆ తాలూకా బాపతి ఈ అధికారి. 25 లక్షల రూపాయలు, 10 రూపాయలు దొరకని ఈ రోజుల్లో, పక్కడికి 10 రూపాయలు సహాయం చేయని ఈ రోజుల్లో 25 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడంటే ఆ గుండె కాదు. ఆ వార్తను చూద్దాం ఒకసారి. ఏసీబీ చరిత్రలోనే అవినీతి రికార్డు. ఆఫీసులో 25 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన గిరిజన శాఖ ఈఎన్సీ శ్రీనివాస్. ఇంత భారీ సొమ్ముతో దొరకడం తొలిసారి. బిల్లులు మంజూరుకు ఏకంగా 5 కోట్ల డిమాండ్ ఇవ్వనందుకు కాంట్రాక్టర్కు 35 కోట్లు పెండింగ్. గతంలోనూ 2 సార్లు చిక్కిన వైనం. గతంలో కూడా 2 సార్లు చిక్కాడు. రిటైర్మెంట్ అయిపోతున్నాం కదా, మన పీకేదే ఉంది, మనకు ఊడేదే ఉంది, పట్టుకుంటే కొంత సొమ్ము పట్టుకుంటారు. ఒక 1 రోజులు, 10 రోజులు, నెల రోజులు జైల్లోనే వస్తాం, తర్వాత రాజభోగాలు అనిపించవచ్చు అని చెప్పి 5 కోట్లు డిమాండ్ చేశాడంట. 25 లక్షలు తీసుకుని రిటైర్మెంట్ దొరికిపోయాడు. దొరకకుండా తప్పించుకుంటాకి ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నాడేమో. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇది. ఏ కలుగులో ఎవరికి తెలియకుండా, ఏ తెరచాటున, ఏ పరదా కప్పుకొని లంచం తీసుకున్నా అడ్డంగా బుక్ అయిపోతారు. ఇప్పటి వరకు 4 లక్షలు, 6 లక్షల లంచాలు డిమాండ్ చేసి స్వల్ప మొత్తంలో నగదు తీసుకుంటున్న వారిని ఏసీబీ పట్టుకుంది. తాజాగా ఏకంగా 5 కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి 25 లక్షల రూపాయలు టోకెన్ తీసుకున్నాడంట. 5 కోట్ల రూపాయల్లో ఆ తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒకసారి సార్ని చూడండి, సారు ఎంత అమాయకంగా కనబడుతున్నాడు. నోట్లో పాలపేక పెడితే చీకటం కూడా చేత కాదేమో అన్నంత అమాయకంగా ఉన్నాడు పాపం. కానీ 5 కోట్లు డిమాండ్ చేశాడు, 25 లక్షలు టోకెన్ తీసుకున్నాడు. గతంలో జైలుకి వెళ్ళి వచ్చాడు. రిటైర్మెంట్ ఇంకొక 20 రోజులు ఉన్నానుగా మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. ఆ తెంపరతనం చూడండి, ఆ భయం లేని తనం చూడండి. పునః ఇచ్చేవాడైనా ఇంకో 3 వారాలు రిటైర్ అయిపోతాడు కదా, వచ్చే కొత్త అధికారి చేత చేయించుకుందాం అన్న సోయి లేకుండా అసలు బేరాలు ఎందుకు ఆడారో తెలియదు. లేదు, ఈ అధికారి బాధ పడలేక ఏసీబీకి చెప్పి పట్టించుకోవడం ఉండొచ్చు. ఇలాంటి అధికారుల భాగోతాన్ని బయట పెట్టాలంటే కొన్ని తప్పవు. ఆ బాధితుడు ఏసీబీ అధికారులని సంప్రదించి ఆ పరిస్థితిని వివరించి పట్టించినట్టున్నారు. ఎన్ని ఇబ్బందులు గురి చేశాడు అంతకుముందు, వాళ్ళని నరకం చూపించుంటాడు. అందుకే రిటైర్మెంట్ ముందు వల వేసి పట్టుకుని సీజ్ చేశారు నోట్ల కట్టలు. సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్
తన ఛాంబర్లో ఒక కాంట్రాక్టర్ నుంచి ఈ మేరకు డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ట్రాప్. విశాఖపట్నానికి చెందిన సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈఏఎస్ గా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల భవనాల కాంట్రాక్ట్ను విశాఖపట్నానికి చెందిన శ్రీ సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత సిహెచ్ కృష్ణరాజు దక్కించుకున్నారు. అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏకలవ్య పాఠశాలల భవనాలను నిర్మించారు. ఒక్కొక్క భవనం అంచనా వ్యయం 12 కోట్లు కాగా నిర్మాణం పూర్తయ్యేసరికి 15 కోట్లకు చేరింది. ఈ భవనాలకు సంబంధించి కృష్ణరాజుకు 35,50,00,000 రూపాయల బిల్లులు రావాల్సి ఉన్నాయి. ఈ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా శ్రీనివాస్ ఏదో ఒక విధంగా కొరీలు పెడుతున్నాడు. చివరకు కొద్ది రోజుల క్రితం ఆయన తన మనసులోని మాటను బయటపెట్టాడు. 35,50,00,000 రూపాయల బిల్లులు చేయాలంటే 5 కోట్లు లంచం ఇవ్వాలని పట్టుబట్టాడు. ముందుగా 25 లక్షల లంచం ఇవ్వాలని షరతు విధించాడు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కృష్ణరాజు విశాఖపట్నం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడి చేయాలని నిర్ణయించారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేరుగా ఆఫీసులోకి తీసుకొచ్చి లంచం ఇవ్వమని శ్రీనివాస్ ఫోన్లో బాధిత కాంట్రాక్టర్కు చెప్పారు. సహజంగా ఎవడైనా లంచం బయట ఎక్కడ తీసుకుంటాడు. మూడో కంటికి తెలియకుండా గుట్టు తప్పు కాకుండా తీసుకుంటాడు. ఏకంగా ఆఫీస్కే తీసుకొచ్చిమ్మన్నాడంట. అసలు ధైర్యం ఏంటి? 25 లక్షల రూపాయలు లంచం తీసుకుని ఎట్టా తీసుకెళ్దామని కృష్ణరాజు తన స్నేహితుల వద్ద నుంచి 25 లక్షల రూపాయలు తీసుకుని బ్యాగ్లో పెట్టి శ్రీనివాస్కు అందజేశారు. ఆయన ఈఎన్సీ ఛాంబర్లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు, శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు భాస్కర్రావు, నాగరాజు, శ్రీనివాస్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీనివాస్ను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. మరో 3 వారాల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. కృష్ణరాజును ఈఎన్సీ శ్రీనివాస్ వైసీపీ హయాం నుంచి లంచాల కోసం వేధిస్తున్నాడు. డీవియేషన్ కోసం అనుమతులు ఇవ్వడం కోసమే భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పనులు చేపట్టిన కృష్ణరాజు అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆస్తుల వేలానికి నోటీసులు ఇచ్చాయి. తన పరిస్థితిని కృష్ణరాజు ఈఎన్సీకి వివరించారు. బిల్లులు మంజూరు చేయకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ, చస్తే చావు నాకేంటి, నువ్వు చేస్తే నాకేంటి, నీ 35,50,00,000 రూపాయల బిల్లులు విడుదల కావాలంటే నువ్వు నాకు 5 కోట్లు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే చావు నాకేంటి సంబంధం అన్నాడు. ఎంత దుర్మార్గులే మీరు అసలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చందాన. పాలకుడు దుర్మార్గుడైతే, జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోటకుడు అవినీతిపరుడు పాలకుడైతే ఇలాంటి అధికారులు ఉండటం సహజం. ఈఎన్సీ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడటం ఇది 3వసారి. 2001లో విశాఖపట్నం ఎస్సీ కార్యాలయంలో ఏఈగా మొదటిసారి, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ 2014లో 2వ దఫా ఏసీబీకి పట్టుబడ్డారు. సబ్బవరపు శ్రీనివాస్ చీఫ్ ఇంజనీర్ పోస్టుకు అనర్హుడని గత ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. 2001లో ఒకసారి పట్టుబడ్డాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 2014లో మరోసారి పట్టుబడ్డాడు, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. 2025లో మరోసారి పట్టుబడ్డాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. అంటే 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ రాక్షసుడు అవినీతి పరుడు పట్టుపడ్డాడు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ పట్టుపడలా. అడ్డగోలుగా దోచుకున్నాడు ఆ పాలనలో. ఈ శ్రీనివాస్ చీఫ్ ఇంజనీర్ పోస్ట్ అనర్హుడని విజిలెన్స్ నివేదికిస్తే, గత ప్రభుత్వ సమయంలో నివేదికిస్తే ఉత్తరాంధ్రకు సంబంధించిన కొంతమంది మంత్రులు, నాయకులు ఆ శ్రీనివాస్ను సమర్థించి పోస్ట్ ఇప్పించారంట. దొంగలకు దొంగలు తోడయ్యారనమాట. వాళ్ళంతా నొక్కేశారు. విచారిస్తే బయటపడుతుంది. అది కూడా చీఫ్ ఇంజనీర్ పోస్టులో నియమించడానికి సహకరించిన ఆనాటి మంత్రులు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, నాయకులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వాళ్ళ మీద కూడా కేసు పెట్టి విచారించాలి. ఈ నెలాఖరు ఉద్యోగ విరమణ చేస్తుండటంతో ఇంకా ఆ సీట్లో కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంత దోచుకుని, ఇన్ని అరాచకాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి 3 సార్లు పట్టుబడి, ఇదేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నావా శ్రీనివాస్? మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోడానికి ప్రయత్నాలు చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు కూటమి పాలన నడుస్తూ ఉంది. నీలాంటి అవినీతి పరులు, అరాచకవాదులు, సంఘ విద్రోహ శక్తులు పొరపాటును కూడా కూర్చోలేరు కూడా, కూర్చోనివ్వరు. కేంద్ర ప్రభుత్వం లంబసింగిలో 35 కోట్లతో గిరిజన మ్యూజియం నిర్మించాలని నిర్ణయించింది. టెండర్ ప్రక్రియలో కృష్ణరాజుకు కాంట్రాక్ట్ దక్కింది. మ్యూజియం సెంటరింగ్ స్థాయికి వచ్చేసరికి ఇసుక కొరత కారణంగా పనులు నిలిచిపోయాయి. దీన్ని అవకాశంగా మార్చుకున్న ఈఎన్సీ శ్రీనివాస్ కృష్ణరాజును తప్పించి మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించాడు. దీనిపై కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేయడానికి కృష్ణరాజు నుంచి శ్రీనివాస్ ₹1 కోటి లంచం డిమాండ్ చేశాడు. ఈ పరిణామాలను కాంట్రాక్టర్ మంత్రి లోకేష్కు మెయిల్ ద్వారా తెలియజేశారు. ఆ మర్నాడే లోకేష్ కార్యాలయం నుంచి కృష్ణరాజుకు ఫోన్ వెళ్ళింది. మొత్తం ఆధారాలను పరిశీలించిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 5 లక్షలకు 10 లక్షలకు కక్కుతు పడినట్టయితే ఈ వ్యవహారం దాకా వచ్చేది కాదు.
35 కోట్ల రూపాయల బిల్లు నువ్వే 5 కోట్లు దొబ్బేస్తే ఆ కాంట్రాక్టర్ చిప్ప పట్టుకు తిరగాలి రోడ్లంట పడి. లేదు నీకు ఇవ్వడానికి అంగీకరించి నాణ్యతలో కక్కుర్తి పడితే ఆ భవనాలు ఎన్ని రోజులు ఉంటాయి? శ్రీనివాస్ లాంటి దుర్మార్గుల్ని, అవినీతి పరుల్ని, ఆ అవినీతి పరులకు సహకరించిన ఆనాటి ప్రభుత్వ పెద్దల్ని, మాజీ మంత్రులను కూడా విచారించి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కఠినంగా శిక్షలు ఉండకపోతే ఇలాంటి వాళ్ళు పేటరేగిపోతారు. ఇలాంటి లంచగొండుల కోసం స్పెషల్ డ్రైవ్లు పెట్టి, స్పెషల్ కోర్టులు పెట్టి 6 నెలల్లో తీర్పు వచ్చేలా వ్యవస్థల్ని సిద్ధం చేయాలి. నమస్కారం.